ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రోజు పనికి వెళ్ళేవారు. రవి చాలాసార్లు ఒంటరిగా అనిపించుకుంటూ ఉండేవాడు. ఒక సాయంత్రం రవి చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. అప్పుడే నెమ్మదిగా ఒక స్వరం వినిపించింది. నా బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. రవి భయపడి పైకి చూశాడు. తెల్లని వెలుగు, ప్రేమతో నిండిన ముఖం. అది యేసు. అప్పుడు రవి అన్నాడు, అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు యేసయ్య, నాతో మాట్లాడే వాళ్ళే లేరు. యేసు రవి దగ్గరకు వచ్చి అతని తలపై చేయి పెట్టి ఇలా చెప్పాడు, నువ్వు ఒంటరిగా లేవు నా బిడ్డ. ప్రపంచం నిన్ను మర్చిపోయినా నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోను అని చెప్పాడు. అప్పుడు రవి అడిగాడు, నిజంగా నాతోనే ఉంటావా యేసయ్యా? యేసు చిరునవ్వుతో చెప్పాడు, నీ నవ్వులో నేను ఉంటాను, నీ కన్నీళ్లలో నేను ఉంటాను, నీ హృదయంలో నేను ఎప్పుడూ ఉంటాను. అంతే, రవి ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆ రోజు నుంచి రవి ఒంటరిగా అనిపించుకున్నప్పుడల్లా యేసుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు,